ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమం అయోధ్య భారతీయంకు స్వాగతం, సుస్వాగతం. రామ జన్మభూమి ఉద్యమంలో తనదైన శైలిలో కృషి చేసి అలనాటి పురాణాలలో ద్రౌపది అవమాన భారంతో జుట్టు ముడివేసుకోను అని శపథం చేశారు. మరి ఈనాడు రామమందిర నిర్మాణం కోసం తాను కూడా జుట్టు ముడి వెయ్యను అని శపథం చేసినటువంటి స్త్రీ మన భారతీయం సత్యవాణి గారు. మరి వారి ద్వారా శ్రీరామనవమి సందర్భంగా ఎన్నో మంచి మంచి విశేషాలని ఆధ్యాత్మికంగా తెలుసుకుంటూ ఉన్నాము. ఇవాళ కూడా అమ్మ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కార్యక్రమానికి స్వాగతం అమ్మా. గత ఎపిసోడ్లో చాలా మంచి విశేషాలు తెలియజేశారు మాకు. అసలు రామ జన్మభూమి ఉద్యమం వెనుకున్నటువంటి ప్రేరణ ఏంటి, మీ వెనుక ఎవరెవరు వచ్చారు, ఎటువంటి ప్రోత్సాహం అందింది, ఆ క్షణం అప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మాకు చాలా చక్కగా వివరించారు. అయితే అమ్మ, నాకు అప్పుడు సమయాభావం వల్ల నేను అడగలేకపోయాను. మనకి ఏదైనా మన మనసులో ఒక ఆలోచన కలిగినప్పుడు దానికి ఒక రూపాన్ని కలిగించాలి అనుకున్నా, ముందుకు వెళ్ళాలి అనుకున్నా, ఖచ్చితంగా వీళ్ళు ఇంతటి నిర్ణయం తిని ఎలా తీసుకున్నారు, అసలు జుట్టు ముడివెయ్యను అనేంత శపథం తీసుకున్నా, ధర్మ పరిరక్షణ కోసం ముందుకు వెళ్తాను అని అనుకున్నా, ఇది వీరి జనరేషన్ నుంచే స్టార్ట్ అయ్యి ఉండదు. ఖచ్చితంగా వీళ్ళ కుటుంబంలో ఏదో రక్తం ప్రవహిస్తోంది అనే ఆలోచన చూసే ప్రతి ఒక్కరికి ఆలోచన కలుగుతుందమ్మా. అలా మీ కుటుంబంలో ఎవరైనా అలా ఉన్నారా అమ్మా? అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రశ్న వేస్తావని నేను అనుకోలేదు. అద్భుతంగా ఉందమ్మా. మొన్ననే ఒక చోట డిస్కషన్ కూడా జరిగింది దీని మీదనే. కరెక్ట్గా సందర్భం కలిసి వచ్చింది. మా ఊరు, నేను పుట్టినటువంటి గ్రామం పేరు ముసునూరు. ముసునూరు నాయకులు అని ప్రోలయ కాపై నాయకులు 13వ శతాబ్దంలో ఇలాగే మన హిందూ దేవాలయాలని నాశనం చేస్తూ, మన అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు కుత్తుకలు కత్తిరిస్తూ నానా బీభత్సంతో అందరూ చంపేస్తూ ఉంటే, ఎవరు మనల్ని మళ్ళీ ఈ కాకతీయులు వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన, ఎవరు మనల్ని మళ్ళీ రక్షిస్తారు అని ప్రజలందరూ హాహాకారాలు చేస్తున్నటువంటి సమయంలో ఈ ముసునూరు ప్రోలయ కాపై నాయకులు ఈ దేశాన్ని వారి బారి నుండి రక్షించి హిందూ ధర్మ సంస్థాపనకి కారకులయ్యారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ని ఓడించి మళ్ళీ హిందూ ధర్మాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి వంశం నుంచి, మా పూర్వీకుల నుంచి నువ్వన్నావే ఆ రక్తం ఆ బిందు ప్రవహించింది. ఆ ముసునూరులోనే మిలిటరీ క్యాంప్ ఉండేది. మా ఇంటి చుట్టూ మాకు చిన్నప్పుడు చిన్న చిన్న కోట గోడల చిహ్నాలు కూడా ఉండేవమ్మ. చాలా శాసనాలు ఉన్నాయి అక్కడ. వారు ఆ టైంలో ప్రోలయ నాయకుడు కట్టించిన దేవాలయమే మా గ్రామంలో ఉన్నది. ఇప్పుడు మా గ్రామంలో దాన్ని మా తమ్ముడు వాళ్ళందరూ కలిసి పునరుద్ధరిస్తున్నారు కూడా. కాబట్టి మీరు అన్నట్టుగా ఎక్కడో డిఎన్ఏలో ఎక్కడో పూర్వం నుంచి ఆ వంశస్థుల నుంచి ఎక్కడో కొంత ఉంటుంది కదా. అది బహుశా అలాంటి ఆవేశమే నాలో కూడా బహుశా వచ్చి ఉండొచ్చు. దానికి అది ప్రేరణ ఇచ్చి ఉండొచ్చు. తప్పకుండా. ఈ మధ్యన మన డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రక నవలా చక్రవర్తి, అంతకుముందు చాలామంది రచించారు ముసునూరు నాయకుల చరిత్రని. కాకపోతే కాలగర్భంలో ఎందుకు కావాలని చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ ఇట్లా తెలుగువారైనటువంటి గొప్ప నాయకులను గురించి బయటికి రానివ్వకుండా ఎందుకు దీన్ని అణగదొక్కారో నాకు అర్థం కాడలా. ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావుడి కూడా ప్రేరణనిచ్చింది ముసునూరు ప్రోలయ కాపై నాయకులని అందులో చరిత్రలో రాయబడింది. మరి అటువంటి వారిని ఎందుకు చరిత్రలో వాళ్ళ జాతికి తెలియనీయకుండా చేశారు? అది తప్పు కదా. చరిత్ర క్షమిస్తుందా? ధరిత్ర క్షమిస్తుందా? ఇది కరెక్ట్ కాదు కదా. అందుకని అటువంటి ముసునూరు ప్రోలయ నాయకుల వంశం నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి కొనసాగింపుగా వస్తున్నటువంటి దాంట్లో అది లభించడం నేను అదృష్టంగా భావిస్తున్నానమ్మా. అద్భుతం అమ్మా. అయితే కొన్ని విషయాల్లో ఆవేశం ఒక్కటే ఉంటే సరిపోదమ్మా. ఆలోచన, ప్రణాళిక తప్పకుండా ఉండాలి. అది అమలు పరిచేటప్పుడు ప్రతి అడుగు ఆచితూచి ముందడుగు వేయాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా కొన్ని జనరేషన్స్ కళ రామ జన్మభూమి రావాలి అనేది, రామయ్య తండ్రి మళ్ళీ తన ధర్మ పరిపాలన కొనసాగించాలి అనే కళని సాకారం చేసుకోవడం కోసం కొన్ని జనరేషన్స్ అది కలగానే మిగిలిపోయేలా వెళ్ళిపోయారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటే మీరు చాలా పెద్ద శపథం చేశారు. ఒక ధీర వనితగా ముందుకొచ్చారు. ఖచ్చితంగా ఆ క్షణంలో ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వేసుకున్నటువంటి ఆ ప్రణాళిక విషయంలో మీకు సహకరించిందెవరు, సపోర్ట్ ఇచ్చిందెవరు, అసలు ఒక్కొక్క అడుగు ముందుకు వేయడంలో మీరు ఎటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్లారు? అంటే అప్పుడు నేను ప్రణాళిక అంటూ
ఇప్పుడు అవునమ్మా నేను శపథం చేసేసాను, తర్వాత ఏమిటి ప్రణాళిక అంటే నాకు నేనే ప్రణాళిక చేసుకున్నాను. సంకల్పం మనదైతే మనం ప్రణాళిక వేసుకున్నప్పుడు పైవాడు నడిపిస్తాడుగా. అది నా కుటుంబం కోసం చేసిన శపథం కాదుగా, నేను నా స్వార్థం కోసం చేసిన శపథం కాదు కదా అది. అప్పుడు ఏముంటుంది, దేవతల యొక్క సహకారం కూడా ఉంటుందిగా. ఆ విధంగా సహకరించడంలో నాకు అప్పుడు మన రాఘవులు గారని ఉన్నారు, ఆయన అప్పుడు ప్రాంత ప్రచారిక కాకుండా మన విశ్వ హిందూ పరిషత్తులో చాలా పెద్ద బాధ్యతగా ఉండేటటువంటి గొప్ప వ్యక్తి వై రాఘవులు గారు. అలాగే ముఖ్యంగా మాన్యశ్రీ జి పుల్లారెడ్డి గారు. ఆ తర్వాత ఇంకా నాకు ఇంట్లో కుటుంబ సభ్యులు, ఎక్కడికి వెళితే అక్కడ మన సనాతన ధర్మాన్ని ప్రేమించేటటువంటి భక్తులు ఉంటారు కదా, ఎక్కడికక్కడ గ్రామాల్లో వాళ్ళంతా అరేంజ్ చేసుకోవటం. అలా ప్రణాళిక అంటే ఒకటమ్మా, ఏ సన్నివేశాన్ని ముందు మనం క్రియేట్ చేసుకోలేం, సన్నివేశాల మీదుగా మనం నడవడం అనేది ఉంటుంది తప్ప సన్నివేశం మనది కాదుగా. అందుకని ప్రయాణం నేను సాగించినప్పుడు ప్రతి సన్నివేశము రామచంద్రుడే నడిపించాడు, పరమాచార్య నడిపించారు. అంతా పైవాడి సహకారమే నిజంగా చెప్పాలంటే. అప్పుడు ప్రజలందరూ కూడా నేను వెళుతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఎంత అర్ధరాత్రి అయినా నా కోసం మెలకువగా ఉండి వాళ్ళ తోటలో పూసినటువంటి పువ్వులు వాళ్ళే చక్క చేత్తో మాలగా కట్టి తీసుకుని రావడం, పిల్లల చేత నా మెడలో వేయించటం. మాతృమూర్తులు చాలామంది గాజులు తీసి ఇచ్చేశారు, ఉంగరాలు తీసి ఇచ్చేశారు. వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులను అనేక విధాలుగా వాళ్ళు చాటుకున్నారు. ఒడిబియ్యాలు పోసారు, నాకు మా అయోధ్యం వచ్చిందనేవారు. ఆ విధంగా ఎంతో ప్రేమగా అభిమానంతో చూడటమే కాకుండా వాళ్ళు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళుతున్నప్పుడు వీడ్కోలు, మళ్ళీ పొలిమేరల వరకు నన్ను సాగనంపడం, అవన్నీ నాకు చాలా మధుర అనుభూతులు. మామూలు అనుభూతులు కాదు, మామూలు అనుభవాలు కావమ్మా అవి. నా జీవితం ధన్యమైంది. ఎప్పుడైతే నేను పర్యటించినటువంటి అన్ని రోజులు కూడా నా జీవితంలో ఒక మధురమైనటువంటి గొప్ప ఘట్టం అది. అమ్మా, మీరు మాటల్లో మధురానుభూతులు అని అంత చక్కగా చెప్పగలుగుతున్నారు, కానీ పూలబాట మాత్రమే కాదు, రాళ్ల వర్షాలని చూసి ఉంటారు, బుల్లెట్ల వర్షాలని చూసి ఉంటారు. అన్ని బుల్లెట్ల వర్షాలు చూశాను, అన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. అంటే మీరు ఆ క్షణం నిర్ణయం తీసుకున్నప్పుడు కావచ్చు, తర్వాత ఆలోచించే క్రమంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి అనే సంగతి మీకు తెలుసా? తెలుసు, అదే చెప్పాను కదా. ఇంట్లో వెళ్ళేటప్పుడే నేను ఇంట్లో సెలవు తీసుకునేటప్పుడు అన్ని అప్పగించేసి నేను తిరిగి వస్తానో రానో కూడా చెప్పలేనని కూడా చెప్పే వెళ్ళాగా. ఏమన్నారు అప్పుడు ఇంట్లో వాళ్ళు? అదే చెప్పాక మా అమ్మాయి అడిగిన సెంటెన్స్, జీవితాంతం పగలు చిమ్మే కంటే ఒక్క క్షణం వెలిగి ఆరిపోయినా చాలని. అద్భుతం. నీ ప్రేరణతో మేము బతికేస్తాం వెళ్ళిపోమన్నారుగా. అవి కూడా దైవం పలికించిన పలుకులే ఆ క్షణంలో. లేకపోతే చిన్నపిల్ల 13 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయి మరి తల్లి అలా వెళ్ళిపోతూ ఉంటే అలా అనగలుగుతానంటే ఎవరంటమ్మా? ఎవరు పలికిస్తే పలికిన పలుకది దైవం. అవునమ్మా. మరి ఆ క్షణం అంటే ఆ రాళ్ల వర్షాలని కావచ్చు, విమర్శల్ని కావచ్చు, లేకపోతే బుల్లెట్ల వర్షాలని కావచ్చు, వీటన్నిటిని ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుందమ్మా? ఎలా ఉండేవి అప్పుడు సిచ్యువేషన్స్? అసలు అది కూడా చాలా గొప్పగా ఉండేవి. ఎందుకంటే మనం సాహసోపేతంగా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొనేటప్పుడు కూడా ఒకలాంటి ఆనందం ఉంటుంది. ఎలా ఎదుర్కొన్నారమ్మా? అప్పుడు కొన్ని చోట్ల ఏమిటంటే మనకు వ్యాన్ మీద ఇసుక రాళ్ళు వేయడం, వెళ్ళనీయకుండా ఇసుక చల్లడం, ఇట్లాంటి కొన్ని చేస్తుంటారు కదా. దుండగుల్ని ప్రేరేపిస్తారు కదా ప్రయాణాన్ని సాగనివ్వకుండా. అటువంటి వాటిని కూడా చాలా సున్నితంగా ప్రేమగా ఎదుర్కోగలగడం, ఇవన్నీ ఉంటాయి కదా చాలా. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన అంటే ఎందుకు వచ్చానా అనేటువంటి అటువంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అస్సలు రాలేదు, ఎప్పుడు రాలేదు, అస్సలు రాలా. ఇంకొకటి ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఘటన మీకు చెప్పాల్సిన విషయం. మమ్మల్ని ఝాన్సీలో అరెస్ట్ చేశారు. ఇండోర్ స్టేషన్లో మమ్మల్ని అరెస్ట్ చేసి ఝాన్సీ తీసుకుని వెళ్ళి ఝాన్సీలో ఒక సరస్వతి శిశు మందిర్లో మమ్మల్ని అందరినీ అందులో బంధించారు. అప్పుడు జైళ్ళు సరిపోలేదమ్మా. మరి ఎన్ని లక్షల మందిని ఎన్ని జైళ్ళలోని పెడతారు? వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఎట్లా? స్కూల్స్లోని పెట్టేసేసారు. ఎక్కడ బిల్డింగ్ దొరికితే అక్కడ. మమ్మల్ని ఝాన్సీ పోర్టు దగ్గర ఉన్న సరస్వతి శిశు మందిర్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు మేము 15 మంది మాత్రమే ఉన్నాం, స్త్రీలమే, తెలుగు వాళ్ళే, అందరూ యువకులే. ఉన్నప్పుడు అక్కడ ఒక ఆయన అర్ధరాత్రి వచ్చి మస్జిద్ టూట్ గయా అని చెప్పేసి పెద్ద కేక వేశాడు. వేసేసరికి ఒక స్వామీజీ అనమాట వేసిన ఆ కేక విని, ఈ కేక వేసింది ఎవరు? ఒక దుండగుడు ఎవరో
ఇది వినేటువంటి ఒక స్వామీజీ గట్టిగా జై శ్రీరామ్ అని నినాదం పెట్టి గట్టిగా కేకలు వేసేసరికి మా దగ్గర ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ బయటికి పరిగెడుతున్నారు. అక్కడి నుంచి ఏమో తోటాలు శబ్దాలు వినపడుతున్నాయి. నాకేమిటమ్మో మన పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళని ఏం చేస్తారో నాకు భయం. వద్దమ్మా మనం వెళ్ళొద్దు మగపిల్లలని మమ్మల్ని వారించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తే నేను నాతో పాటు వచ్చిన మాతా శివచైతన్య గారు మనతో పాటు ఉన్న పిల్లలు వాళ్ళని వదిలేసి మనం ఇక్కడ సేఫ్గా మనం ఎలా ఉంటామని మేమిద్దరం అనుకుని గబగబా రోడ్డు బయటికి వెళ్ళాం. అప్పటికే శబ్దం వినపడుతుంది, తోటాలు గాల్లో పిలుస్తున్నారు, కొంతమంది ప్రయోగిస్తున్నారు. ఒక పిల్లవాడి నుదుటి మీద వచ్చి తోటా తగిలింది, రక్తం కారుతోంది. ఆ పిల్లవాడిని నేను భుజం మీద వేసుకుని లోపలికి రోడ్డు ఎక్కడో బయట ఉంది, సరస్వతి మందిరం మిమ్మల్ని అరెస్ట్ చేసిన ప్రాంగణం లోపలికి ఎక్కడో ఉంది. అది ఒక ఫర్లాంగ్ పరిగెత్తాలి. ఆ పరిగెత్తుతున్నప్పుడు ఆ పిల్లవాడిని నేను నా వయసు అంతా చెప్పాక మీకు 36 సంవత్సరాల వయసులో ఆ పిల్లవాడిని నేను భుజం మీద ఎలా ఎత్తుకున్నానో నాకే తెలియదు. వాడిని మోసుకుంటూ పరిగెత్తుకుని లోపలికి తీసుకొచ్చాను. తీసుకొస్తున్నప్పుడు వాడు రక్తం కారుతూనే ఉంది, అతను నినాదాలు చేస్తూనే ఉన్నాడు. నా ఆశ్చర్యం ఏమిటంటే అతన్ని ఎత్తుకుని అన్ని అంగళ్ళు నేను ఎలా ఎత్తుకుని రాగలిగాను. ఎవరు మోసింది ఆ శరీరాన్ని? నేనా? కాదు, ఏ శక్తి నన్నట్టు పరిగెత్తించింది. ఇది మాత్రం నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. మొత్తానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళాం, పిల్లవాడు బ్రతికాడు, అది వేరే సంగతి. కానీ ఆ సందర్భంలో జరిగినటువంటి ఆ సంఘటన, నేను వెళ్ళి పరిగెత్తుకున్న పిల్లవాడిని ఎత్తుకుని లోపలికి తీసుకురావటం, అది మరవలేని సంఘటన. ఓకే, ఇలాంటి చాలా ఉన్నాయి. మీకు ఒక ఎపిసోడ్లో నేను ఎన్నని చెప్పను. అవును. అంటే ఆ క్షణంలో మీ వెనుకున్న జాతీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఎవ్వరు లేరు, జాతీయ నాయకులు ఎవరు లేరు. ఇది పరిషత్తుకు ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళెవరు ఇక్కడ ప్రేరేపిస్తే నేను చేసిన ఉద్యమం కాదుగా. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయంగా వెళ్ళిపోయాను కదా. వెళ్ళిపోతే పరిషత్ ఇక్కడ లోకల్గా నాకు సహకరించింది. ఎలా సహకరించింది? నేను వస్తున్నానని తెలియజేసి వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేశారు. వాళ్ళందరిలో ఆ ఆలోచన కలిగే విధంగా కావచ్చు, మనం సాధించుకోవాలి అనేటువంటి వాళ్ళలో ఆ బీజం పడేలాగా ఎటువంటి ప్రసంగాలు ఉండేవి? ఎక్కడ నేను రెచ్చగొట్టేదాన్ని కాదు. ఇప్పట్లాగా రెచ్చగొట్టి మహమ్మదీయుల మీద ఒక ద్వేషం పెంచుతూ నేను ఎప్పుడూ మాట్లాడలేదండి. మన మూలాలు చెప్పేదాన్ని, మన విలువలు ఏమిటి, మానవ ధర్మాన్ని ఎలా మేలుకొల్పుకోవాలి, మన సంస్కృతి ఇది, మన సంప్రదాయం ఇది. రాముడు అనేటటువంటి వాడు ఎటువంటి వాడు, ఎందుకు అసలు ఈ భూమి మీదకి దిగి వచ్చి మనకి తన ఒక మార్గాన్ని ఏర్పరిచాడు, ఈ మార్గం నుండి మనం మన మార్గం తప్పాం, మళ్ళీ ఆ మార్గంలోకి రావడానికి ఏం చేయాలి, ఆ మార్గం తప్పిపోయాం కదా మనం. దేవతలందరూ దారి తప్పారు, భారతీయులందరూ దేవతలందరూ దారి తప్పితే ఏమో దిక్కేంటి, ఇంకా దేవతలే దారి తప్పేస్తే ప్రపంచానికే దిక్కు లేదు. అలాంటి మనం దారి తప్పిపోతే ప్రపంచానికి దిక్కులేదురా మనం. అలాంటి సంస్కృతి మనది. ఇది రాముడు మనకు నేర్పి వెళ్ళాడు. అటువంటి రాముడి యొక్క మందిరాన్ని ఒక అవమానపరిచి ఆ విధంగా చేస్తూ ఉంటే దాన్ని పునర్నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉందా లేదా? ఉంది. ఇది హిందూ మానస మందిరం కావాలి అనేటటువంటి దీంతో రామాయణంలో ఉన్న ఘట్టాలను వివరిస్తూ ఈ జాతి యొక్క మూలాలను వాళ్లకు తెలియచేస్తూ ప్రసంగాలు చేయడం ద్వారా ప్రజలలో ఒక ఉత్తేజం వచ్చి వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి, ఓహో మనం ఇదా, అసలు మన మూలం ఇదా, మన భారతీయుల చరిత్ర ఇంత గొప్పదా, మన సనాతన ధర్మం ఇన్ని విలువలు నేర్పిందా మనకి, ఇవన్నీ ఎందుకు మర్చిపోయాం మనం అని ఎవరిని వాడిని తడిమి చూసుకున్నారు. ఒక కథ ఉంది దీనికి. ఒక పులి పిల్ల తప్పిపోయింది. తప్పిపోతూ మేకలు పెంచుకునేవాడు తెచ్చి వీడు పెంచుకోవడం మొదలెట్టాడు. ఏం చేస్తుంది ఈ పులిపిల్ల? మేకలతో పాటు అది కూడా మే 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 అని అరవడం మొదలెట్టుతుంది. అలాగే పెరుగుతోంది, వాళ్ళ భాషే మాట్లాడుతోంది. ఈలోపు ఒక పులి వచ్చింది. ఇదేంటి మన జాతి పిల్ల ఇక్కడ పెరుగుతోంది ఏంటని దాన్ని పలకరించడానికి వచ్చింది. పలకరించడానికి వస్తే అది కూడా మే మే అంటోంది. మళ్ళీ ఏమిటి నువ్వు మేమే అంటావు, ఏమిటి నువ్వు గాండ్రించవలసిన దానివి నువ్వు, నేను ఎందుకు గాండ్రిస్తానంటే మళ్ళీ మేమే అంటుంది. రా అసలు నీకెవరో నువ్వెవరో నేను చూపిస్తాను అని చెప్పి ఒక బావి దగ్గరికి తీసుకెళ్తుంది. తీసుకుని వెళ్ళి ఇట్లా వంగుని చూడమంటుంది. ఇద్దరు అలా వంగుని చూస్తే ఆ పక్కన దాని ముఖం దీని ముఖం ఓహో నేను ఇదా అని అప్పుడు గాండ్రించింది. అర్థమైందా? అద్భుతం. అర్థమైందా? అప్పుడు ఓహో నేను భారతీయుడిని, నేను హిందువుని అనేటువంటి భావన వాడికి రేకెత్తించాలంటే అసలు మూలాలు ఎవడు చెప్తున్నాడు? ఒకటి ఏంటంటే ఇక్కడమ్మా తప్పు మంది కూడా కాదు.
మనం ఎప్పుడు మంచితనమే, మనకంటూ ఒక పేరే పెట్టుకోవాలి. సనాతన ధర్మం అనేది మనది. ఆ సనాతన ధర్మానికి ఒక పేరు పెట్టినేమో ఒకటి ఎవడో పెట్టాడు, దాన్నే పిలుచుకుంటున్నాం మనం. ఎప్పుడు మనం ఎవరి మీదకి దండెత్తాలని కానీ, మన మతంలోకి మరొక మతాలను మార్చాలని కానీ యావందా మనకి లేదు కదా. అన్నిటినీ సమానంగా స్వీకరించేటటువంటి గొప్ప తత్వం మనకి పూర్వీకుల నుండి మనకి నూరిపోశారు. అందుకని ఇప్పటి వరకు మనం అలా మెత్తగానే ఉంటూ ఉన్నాం. మెత్తగా ఉన్నవాడిని చూస్తే వత్తబుద్ధి అవుతుంది కాబట్టి అందరూ మన మీద రకరకాల వాళ్ళందరూ ఈ దేశం మీదకి దండెత్తి వచ్చారు. ఉట్టి చేతులతోనే పోయారు తప్ప ఏమీ పట్టుకెళ్ళలేకపోయారు. ఏం పట్టుకెళ్ళారు వాళ్ళు? భారతదేశం మీదకి దాడి చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఉత్త చేతులతో వెళ్ళిపోయి తాత్వికమైన గ్రంథాలను కూడా ఎన్నో రచించారు వాళ్ళే మన దేశం మీద. వాళ్ళే ఇక్కడ వేదాంతాన్ని నేర్చుకుని పోయారు. చివరికి ఉట్ట చేతులతోనే వెళతామనే సత్యాన్ని ఇక్కడి నుంచి తెలుసుకుని వెళ్ళారు వాళ్ళంతా. అలాంటి మన దేశం మీద ఇలా చేశారు కాబట్టి రాబోయే తరాల వాళ్ళకి ఈ చరిత్ర తెలియాలి. ఈ వీరభోగ్య వసుంధరగా పేరుగాంచిన ఈ భరత భూమిలో పుట్టిన బిడ్డలు జడ పదార్థంలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు జీవోత్సవాల్లో బ్రతుకుతున్నారు. విదేశీ వ్యామోహులను కొట్టుకు చస్తున్నాను తప్ప ఇప్పటికీ మన స్వదేశీ భావన మనలో ఉండడం లేదు. ఇటువంటి విషయాల పట్ల వాళ్ళకు అవగాహన కల్పించడానికే నేను ప్రయత్నం చేశాను తప్ప నేనే మహమ్మదీయుల్ని ఎవరిని నేను రెచ్చగొట్టేదాన్ని కాదు. వాళ్ళని కూడా ఆలోచింపచేసి మాట్లాడేదాన్ని. నిజమే కదా అని మహమ్మదీయులను కూడా ఒప్పించాను. వాళ్ళని ఎక్కడ నేను నొప్పించాల. బాగా వినేవారా అమ్మ అప్పుడు? బ్రహ్మాండంగా. అప్పుడు మీలాగా మీడియా లేదుగా మాకు. అదే అలాంటి సమయాల్లో అప్పుడు అందులో పైగా అన్ని పేపర్లు వ్యతిరేకించిన ఉద్యమాన్ని. ఈ ఉద్యమాన్ని ఎవరు కూడా ఆ రోజుల్లో ఊతం ఇవ్వలేదు కదమ్మా. మీడియా కూడా మన తెలుగు పేపర్ల దగ్గర అన్ని పేపర్స్ కూడా దీనికి వ్యతిరేకంగానే పనిచేశాయి. అప్పుడు ఎవరో దీనికి ఊతం. అందుకని అయోధ్య అని ఒక పత్రిక ఉండేది మాకు, విశ్వ హిందూ పరిషత్. ఆ అయోధ్య అనే పేపర్లోనే ఈ వార్తలు వచ్చాయి. మిగతా ఏ పేపరు కూడా వీటిని గురించి వచ్చేది కాదు. ఎన్నేళ్ల పాటు సాగిందమ్మా ఇలా? ఎప్పటికీ 400 సంవత్సరాల నుంచి ప్రయాణం అయితే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు 1986, 87 నుంచి ఉద్యమాన్ని నెమ్మదిగా తీసుకుని వచ్చి అప్పుడు 89 నవంబరు 9వ తారీఖున శంకుస్థాపన చేయటం జరిగింది. ఒక్కసారిగా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ క్షణం మీ మనసులో ఉన్న భావన ఏంటి? ఆ తీర్పు వచ్చినప్పుడు చాలా గుర్తుకొచ్చాయి చాలా విషయాలు. అప్పుడు మేమందరం మొన్న కూడా నేను అయోధ్య నుంచి వస్తూ ఉంటే ఒక సంఘటన గుర్తొచ్చిందమ్మా. మేమందరం విరాట్ హిందూ సమ్మేళన్కి ఒక 150 మంది డెలిగేట్స్ వెళ్ళాం. తిరిగి మళ్ళీ విమానంలో తిరుగు ప్రయాణం అయ్యాం అందరం కలిసి ఇండియాకి. నాకెందుకు అటు చూస్తూ ఉంటే, విండోలో నుంచి చూస్తుంటే ఆకాశంలో మబ్బులు అవన్నీ చూస్తుంటే మనకి సినిమాల్లో చూపిస్తారు చూడు, నారద మహర్షి మహతి మీటుకుంటూ నారాయణ 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 అంటూ తిరిగేసి చూపిస్తారు కదా, ఆయన గానం చేసుకుంటూ తిరిగేది. నాకు కనిపించింది ఆ దృశ్యం. భావనాత్మకంగా నాకు కనిపించింది. అక్కడ శ్రీమన్నారాయణుడు శేషతల్ప మీద పడుకుని ఉన్నాడు. లక్ష్మీదేవి పాదాల దగ్గర కూర్చుని అప్పుడే నారద మహర్షి ప్రవేశించి అంటున్నాడు అనమాట, చూడు నారాయణ, నీ భవ్యమైనటువంటి దివ్య మందిర నిర్మాణం కోసం లండన్ నుంచి అయోధ్యకు ప్రయాణం అవుతున్నారు. నీ భవ్య మందిర నిర్మాణం కోసం ఒక్కసారి వారిని ఆశీర్వదించు అని నారద మహర్షి నారాయణుడితో అన్నట్టుగా నాకు ఒక భావన కలిగింది. నాకు ఊరుకోలా. వెళ్ళి వెంటనే అక్కడ ఉంటారు కదా వీళ్ళు, మన ఎయిర్ హోస్టెస్లు ఉంటారుగా, దయచేసి మీరు ఒక్కసారి, వీళ్ళంతా మా డెలిగేట్సేనండి, వేరే ఎవరు బయట వాళ్ళు ఎవరో లేరు, మేము ఇలా వస్తున్నాం, ఒకసారి మీ మైక్ నాకు ఇస్తారా అని అడిగా. వెంటనే ఇచ్చారు వాళ్ళు. ఇస్తే అప్పుడు నేను అది మైక్ పట్టుకుని ఇలా, నాకు ఒక అద్భుతమైన ఒక దృశ్యం నాకు కనపడింది అని హిందీలో హిందీలోనే ఇలా నారద మహర్షి ఇట్లా శ్రీమన్నారాయణకు నివేదిస్తున్నాడు, మనందరినీ చూపించి భవ్య మందిర నిర్మాణం కోసం బయలుదేరుతున్నారని చెప్పినటువంటి విషయం చూస్తే, అది మాట్లాడితే అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకుని ఆనంద బాష్పాలు రాలి. ఆ దృశ్యం మళ్ళీ నేను అయోధ్య వెళుతూ ఉంటే అదే దృశ్యం ఆ మాట గుర్తుకొచ్చి మళ్ళీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆనాడు నేను అన్నటువంటి ఆ దృశ్యం మళ్ళీ ఇవాళ సాకారమయ్యి అదే దృశ్యాన్ని నేను అక్కడ చూడగలిగాను కదా. నేను జీవించి ఉండగా చూడగలనని నేను అనుకోలే, కానీ చూడగలిగాను. అందుకు నా జీవితం ధన్యమైంది అనిపించింది.
అద్భుతం అమ్మా. మీరు మాటల్లో చెప్పేంత సులభంగా మా ఊహకు కూడా అందవు అవన్నీ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఏమన్నా సమాజంలో పరిస్థితులు ఉన్నా, యుద్ధాలు వంటి పరిస్థితులే వచ్చినా అవి సోషల్ మీడియా యుద్ధాల వరకే అయిపోతాయి తప్ప ప్రత్యక్షంగా పాల్గొనేంతగా కూడా పరిస్థితులు ఏవీ లేవు. ఇప్పుడు యుద్ధాలు అనేది అసలు ఆయన ఎవరో చెప్పినట్టుగా మిసైల్స్ ఆయుధాలు ఏమి అక్కర్లేదు అమ్మా. వాళ్ళు చాలా ఇప్పుడు కరోనా లాగా ఏ విధంగా మనకి వెపన్స్ని ఎట్లా సంధించాలో కూడా చాలా తెలివి మీరి మన ఆహార పదార్థాల దగ్గర నుంచి, మన తాగే పానీయాల దగ్గర నుంచి, మన జీవన విధానం దగ్గర నుంచి, మన డ్రెస్ కోడ్ అన్నింటి మీద ప్రయోగిస్తున్నారుగా. అది చాలదా దేశాన్ని నాశనం చేయడానికమ్మా? విద్య పనికిరానటువంటి వాళ్ళని తయారు చేయడానికి ఎటువంటి విద్య పెట్టాలో, సమాజానికి సమర్థవంతుడిగా తయారు చేసే విద్య ఉన్నదా మన దగ్గర? వైద్యం ఉన్నదా? ఏది ఉన్నది ఇప్పుడు? దేశాన్ని నాశనం చేయాలంటే మిసైల్స్ ఏమి అక్కర్లేదు, యుద్ధభూమిలో యుద్ధం చేయక్కర్లేదు ఇవాళ. మరి అప్పుడు మీతో పాటుగా ఎంతోమంది భారతదేశ వ్యాప్తంగా కూడా ధర్మ సంస్థాపన కోసం, రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. అద్వానీ వంటి వారు రథయాత్రలు చేపట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా? అప్పుడు వారి దీంట్లో వారి ప్రయాణంలో వారు ఉన్నారు. వారి రథయాత్ర, నా రథయాత్ర నాకు ఇక్కడ జరుగుతోంది. వారు పొలిటికల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ రథయాత్ర మీకు వచ్చింది నేషనల్ న్యూస్లో. నేను పొలిటికల్గా లేనుగా. పొలిటికల్గా ఉంటే ఇప్పుడు నా గురించి కూడా చెప్తారు, కానీ అసలు నేను లేను కదా, నాకు ఇష్టం లేదు కదా పొలిటికల్గా. అదే నేను ఏదో పాలిటిక్స్లో ఉంటే అప్పుడు నా గురించి కూడా పేపర్లో వచ్చేదేమో, మనం ఆశించలేదుగా. అద్భుతం అమ్మా. చాలా మంచి విశేషాలు చెప్తూ ఉన్నారు. ఇంకా ఇంకా బాగా తెలుసుకోవాలి అనిపిస్తోంది మీ నుంచి. అయితే మనకి ఈ ఎపిసోడ్ వరకు సమయం అయితే అయిందమ్మా. సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మీ వంటి వారి నుంచి ఆదర్శం పొందడం మాట పక్కన పెడితే, అసలు ఇంత ధర్మ పరిరక్షణ విషయంలో అయినా ఈరోజు రామ జన్మభూమిని మళ్ళీ చూడగలిగాము అనే కల తీరింది అంటే దీని వెనుక మీ వంటి వారి కృషి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ధీర వనితగా ఒక శపథం చేయడం మాత్రమే కాదు, దానికోసం నిలబడటము, ముందుకు సాగడం, ఏమన్నా కానీ అడుగు ముందుకే పడాలి అనుకునే మీ భావాల్ని ఇటువంటి కార్యక్రమాల ద్వారా మేము పంచుకోవడం, మేము తెలుసుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉందమ్మా. ధన్యవాదాలమ్మా. తెలుగు రాష్ట్రాల గురించి అన్నావు కాబట్టి దీని మీద ఒకటి చెప్పాలన్నది నాకు టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా తెలుసుకుందాం అమ్మా. తెలుగు రాష్ట్రాల గురించి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమం అయోధ్య భారతీయం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.